సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. కాకడ హారతులకి సంబంధించిన విశ్లేషణ గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం కదా. కాకడ హారతిలోని చివరి పాట యొక్క విశ్లేషణాన్ని తెలుసుకుందాం. శ్రీ సద్గురు బాబా సాయి హో అనేటువంటి పాటలో చాలా చక్కటి అర్థం ఉంది. ఆ పాట యొక్క విశ్లేషణను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయిరామ్ సార్. నిజంగా చాలా చక్కటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. చాలామంది సాయి టీవీ ప్రేక్షకులందరూ చాలా బాగుందండి, హారతల గురించి చాలా ఎక్కువ తెలుసుకుంటున్నాము, ఇంతకుముందు అసలు మాకు తెలిసేది కాదు, మరాఠీలో ఉంటాయి కదా, ఈ ప్రోగ్రాం ద్వారా హారతుల అర్థాన్ని మేము చాలా చక్కగా తెలుసుకుంటున్నాము అంటున్నారు. అసలు సాయి టీవీ ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడుతున్నారు. హారతుల గురించి చాలా చక్కని అర్థం తెలుసుకుంటున్నాం మేము. యాక్చువల్గా మరాఠీలో ఉంటాయి కదా, ఈ కార్యక్రమం ద్వారా చాలా చక్కటి మంచి అర్థాన్ని తెలుసుకుంటున్నాము. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతున్నారు సార్, మా అమ్మ కానీ మా నాన్న కానీ. నిజంగా హారతుల గురించి చాలా లోతుగా విశ్లేషించి చెప్తున్నారు ఈ ప్రోగ్రాంలో అని చెప్తున్నారు. అదే అమ్మా, అంటే మనం చేస్తున్న పని ఏంటి, ఎవరు చేస్తున్నారు ఈ పని, మనం చేస్తున్నటువంటి పని అంటే బాబా మార్గంలో మనం నిస్వార్థంగా మనం ఎటువంటి ఏది ఆశించకుండా చేసుకుంటూ వెళ్తే దానికి చక్కటి ప్రతిఫలాన్ని ఇప్పుడు మీరు అన్నారు, ఏది చాలా చక్కటి స్పందన వస్తున్నది. ఇప్పుడు కొన్ని ఉంటాయి మనకు, కొన్ని కోరికలు ఏ విధంగా ఉంటాయంటే, 1 కోటి రూపాయలు వస్తే డబ్బు పైన ఆసక్తి ఉన్నటువంటి వారికి అదొక తృప్తి. మనం పని చేస్తున్నాం కాబట్టి ఈ పనిలో మనకు కావాల్సింది ఏంటంటే మీరు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్. దీని ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ దీనికి సంబంధించి మనం ఇంకా లోతుగా మనం ఒక రీసెర్చ్ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. అట్లా మనం దీన్ని ఎప్పటికప్పుడు అంటే ఈ ఎపిసోడ్లో ఏం చెప్పాం, వచ్చే ఎపిసోడ్లో ఇంకా ఎంత బాగా చెప్పాలనే దానిపైన ఆ విధంగా మనకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చేందుకు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే బాబాకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఆసక్తి పెంచాలి, బాబాకు సంబంధించి ఇంకా చాలా లోతుగా మనం తెలుసుకోవాలనేటువంటి ఒక తపనతోటి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ, ఇక్కడ మనం గమనించాల్సింది నీవైనా నేనైనా మనం ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఒక రకమైనటువంటి సాధన. ఏంటంటే బాబాను ఇంకా తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలంటే ఆరాటన. ఆ ఆరాటంతో మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఒక సాధనం ఉంది కాబట్టి ఈ సాధనం ద్వారా దీంట్లో అందరిని ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం మనం. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ బాబాకు ఇంకా ఏం తెలుసుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలి వెతుకులాట. చాలా బాబాకు సంబంధించి బాబాను మనం ఎంత వెతుకుతూ పోతూ ఉంటే ఆయన అన్ని అనుభవాలు ఇస్తూ ఉంటాడు, అన్ని మధురానుభూతులు మనం మూట కట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అదే మనం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు మనం సంత్ జానాబాయి గారు రాసిన తుజకాయే దేవు సాఫల్యమికాయ తరిహో అనే పాటలోని విశ్లేషణ తెలుసుకుందాం సార్. తుజకాయ దేవు సాఫల్యమికాయ తరిహో तुझकाय देव सद्गुरुमिकाय तरी मी दुबळी बटिक नाम्याची जान श्रीहरी मी दुबळी बटिक नाम्याची जान श्रीहरी उच्चिष्ट तुला देणे ही गोष्ट ना बरी हो उच्चिष्ट तुला देणे ही गोष्ट ना बरी तू जगन्नाथ तुझ देव कसिरी भाकरी तू जगन्नाथ तुझ देव कसिरी भाकरी नको अंता मदिया पाहू सक भगवंता श्रीकांता मध्याह्न रात्र उलटोनी गेली आता अनचित्ता जा होईल तुझा रे काकड हिरालांतरी हो जा होईल तुझा रे काकड किरवलांतरी अनतील भक्त नैवेद्य ही नाना परी अनतील भक्त नैवेद्य ही नाना परी तुझकाय देव साफल्यमिकाय तरी हो तुझकाय देव सद्गुरुमिकाय तरी मी दुबळी बटिक नाम्याची जान श्रीहरी मी दुबळी बटिक नाम्याची जान श्रीहरी. సార్, ఈ పాట యొక్క విశ్లేషణ గురించి తెలపండి సార్. ఇది జానాబాయి రాసినటువంటి ఈ పాట మరాఠీలో ఉన్నటువంటి పాట అనమాట. దీంట్లో ఇంకా మనం కాకడ హారతి చివరికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఈ నైవేద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఓ నల్లనయ్య, నువ్వు తినడానికి నేను ఏం తేగలను, నేను వెంగిలి చేసినటువంటి సంకటిని నీకు ఎలా పెట్టగలను, నువ్వు సాక్షాత్తు శ్రీహరివి, నేను తినే జొన్నరొట్టెని నీకు ఏ విధంగా ఇవ్వగలను, నేను అశక్తుని. కాబట్టి
ఎప్పుడూ నన్ను గుర్తుంచుకో, నా స్నేహం అస్సలు విడవద్దు. ఇంకొకటి ఏంటంటే ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇక్కడ, ఇప్పుడు కాకడ హారతికి నేను వచ్చాను, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి హారతులకు కూడా నేను వచ్చేటువంటి శక్తిని నువ్వే నాకు ఇవ్వాలి. నేను అశక్తుని అని చెప్పి మనం ముందు చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు కాకడ హారతి నీకు అయిపోతుంది, అయిపోయిన తర్వాత నేను ముస్తాబ్ చేస్తాను. ముస్తాబ్ చేసిన తర్వాత నువ్వు మారాన్ చేయకుండా నీకోసం భక్తులు రకరకాల ప్రసాదాలు తెస్తారు, వాటిని నువ్వు ఆరగించాలి తప్పకుండా అని చెప్పి చాలా చక్కటి అర్థం అన్నమాట. అంటే బాబాకు ఎంత మనం ప్రేమగా ఆత్మ నివేదన చేస్తాం నైవేద్యం అనేది ఇక్కడ అద్భుతంగా చెప్పబడింది అనమాట. ఏదైతే ఈ నైవేద్యానికి సంబంధించినటువంటి ఈ పాట ఉందో అమ్మా, మనము అంటే బాబాకు ఏ విధంగా మనం నివేదించాలి, ఎలా ఇవ్వాలనేది బాబా మనకు సచ్చరితలో ఒక చక్కగా చెప్తారన్నమాట. 24వ అధ్యాయంలో శనిగల కథ గుర్తుంది కదా, హేమాడ్ పంతు జేబులో నుంచి ఆ శనిగలు బయటకు వచ్చినప్పుడు బాబా చేసే ఆ లీలా వినోదం ఎట్లుంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా మనకు చూడడానికి చాలా చమత్కారంగా కనిపిస్తుంది. అంటే బాబా గారు ఏదో హేమాడ్ పంత్ గారిని గిల్లి ఏడిపించడానికో లేకపోతే హేమాడ్ పంత్ దగ్గర ఏదో తమాషా చేయడానికో ఇది చేశారనుకుంటాం, కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కథను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే, అసలు హేమాడ్ పంత్ అనేటువంటి వ్యక్తి షిరిడీలో జరిగేటువంటి సంతకు అసలు వెళ్ళలేదు. బాబా ఏం చెప్తాడు, హేమాడ్ పంత్కు బాగా అలవాటు ఉంది ఒక్కడే తినడము ఎవరికి పెట్టకుండా, అందుకని సంతకి వెళ్ళాడు, సంతలో శనగలు కొనుక్కొచ్చుకున్నాడు, ఇంతమంది మనం ఇక్కడున్నా మనకు పెట్టకుండా తింటున్నాడు హేమాడ్ పంత్ అని చెప్పి బాబా చక్కగా అక్కడ అందరి ముందు హేమాడ్ పంత్ యొక్క నైజాన్ని చెప్తారు. అక్కడ చెప్తే హేమాడ్ పంత్కు అంటే కోపం వస్తుంది. ఏమొస్తుందంటే, నేను అసలు నా వద్ద ఉన్నటువంటి వారికి పెట్టకుండా తినడం అనే నైజం నాకు లేదు, ఖచ్చితంగా ఎవరున్నా సరే దాన్ని నేను వాళ్ళతో పంచుకొని తింటాను, మరి ఎవరూ లేకపోతే నేను ఎవరికి పెట్టాను, ఎవరు లేనప్పుడు నేను ఎవరికి పెట్టాలి అని చెప్పి బాబా నిలదీస్తాడు. నిలదీస్తే బాబా చాలా నమ్మగర్భంగా ఒక మాట అంటాడు, నేను నీతో లేనా అంటే ఫిజికల్ ఫామ్లో ఉన్న బాబా కనిపిస్తేనే బాబానా? కాదు కదా. ఇక్కడ బాబా ఏం చెప్తాడంటే ఆ నివేదనకు సంబంధించి నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఆ పదార్థాలను నువ్వు తీసుకునే ముందు ఒక్కసారి నన్ను స్మరించుకో, ఒక్కసారి నన్ను స్మరించుకుంటే నువ్వు నాకు నివేదించినట్టే. అదే సార్, ఎంత మంచి లీలా వినోదం అది బాబా చెప్పింది. అదే సార్, షిరిడీలోనే నేను ఉన్నాను అనుకుంటే ఇంకా నన్ను ఎప్పటికీ చూడలేరు అని చెప్తారు కదా సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ బాబా చెప్పినటువంటిది, అరే నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను. చాలా సందర్భాల్లో చెప్తాడమ్మా బాబా. ఏం చెప్తారు, మీరు సప్త సముద్రాలు దాటి వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, కానీ మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను అంటాడు. అంటే ఈరోజు మనం ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం భావించాలంటే, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు అని మనం భావించినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడగలుగుతాం. అట్లా ప్రతి సందర్భంలో కూడా నేనున్నాను అని చెప్పి చాలా సందర్భాల్లో బాబా చెప్పడం జరిగింది. ఈ నైవేద్యానికి సంబంధించి ఇప్పుడు హారతి పాట మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం కాబట్టి, హారతి సమయంలోనే ఒక నివేదన కాదు, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సరే మీరు తీసుకునేటప్పుడు ఒక్కసారి బాబాను స్మరించుకోండి. నీకు ఏ జంతువు కనిపించినా ఏ జీవి కనిపించినా కాస్త నీ చేతిలోది దానికి పెట్టండి వీలైతే. అది బాబా చెప్పినటువంటిది. అని బాబాకు ఆ రోజు కూడా హారతప్పుడు చాలామంది ప్రసాదాలు తెచ్చేవాళ్ళమ్మ. తెచ్చినటువంటి దాన్ని బాబా కొన్ని సందర్భాల్లో కొన్ని పదార్థాలు చాలా ఇష్టంగా తినేవారు. ఒకటి సాంజా, ఒకటి కిచిడి, ఒకటి బాగా తినేవారు. అంటే చాలా ఇష్టంగా తినేవారట బాబా. తిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి ఆహార పదార్థాలు ప్రసాదం అంతా కూడా పంచిపెట్టేవారు. ఎందుకంటే పంచుకోవడం అనేది మనిషికి చాలా చక్కటి ఒక జీవన విధానాన్ని నేర్పిస్తుంది. హారతికి పోయాము, మనము హారతికి పోయి ప్రసాదం తీసుకొని వెళ్తాం. తీసుకొని వెళ్ళినటువంటి ప్రసాదాన్ని మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోం కదా, ఏం చేస్తాము, పంచిపెడతాం. ఎందుకు ఆ అలవాటు అనేది అక్కడి నుంచి మొదలైతే మనకు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనిపించినా దాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక నేచర్ మన జీవితంలోకి వస్తుంది. ఆ స్వభావం వచ్చినప్పుడు
మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ హారతులలో కూడా ఏంటంటే మనం చాలామంది మధ్యాహ్న హారతికి సాయంత్రం హారతికి పోతారు కదా. సాయంత్రం హారతికి పోయిన వాళ్ళు చాలామంది శనగలు తీసుకెళ్తారు. మధ్యాహ్నం హారతికి వెళ్ళినటువంటి పులిహోరనో లేకపోతే చపాతీయో తీసుకెళ్తారు మన వాళ్ళు. అలా తీసుకెళ్ళినటువంటి దాన్ని మనం చాలా మందిరాల్లో చూస్తాం, లేకపోతే సత్సంగాల్లో చూస్తాం. తీసుకుపోయినటువంటి దాన్ని అందరికీ పంచిపెట్టాలని చెప్పి పేరున అందరూ వచ్చి అందరికి పంచానా లేదా, ఒకరికైనా తక్కువైందా లేదంటే ఒక ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటం మనలో రావడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి ఒక దృక్పథం, మనం అందరినీ ప్రేమించగలిగేటువంటి ఒక గుణం మనకు వస్తుందన్నమాట. ఈ హారతులలో అదే చెప్పబడ్డది. కాబట్టి బాబా హేమాడ్ పంత్ తోటి ఆ రోజు చెప్పినటువంటి ఆ మాటలు మనం చాలా సాధారణంగా సచ్చరిత్రను చదువుకుంటూ పోతే దాంట్లో ఏమీ కనిపించదు. ఒక బాబా ఏదో లీలా వినోదం చేశాడులే, హేమాడ్ పంత్ తోటి ఏదో చిన్న తమాషా 4 మాట్లాడినాడు అనిపిస్తుంది. కానీ అక్కడ చాలా స్పష్టంగా అంటాడు, ఎవరూ లేకపోతే నీ వెంట ఎప్పుడూ నేను ఉండనా, నేను నీతో లేనా అంటే ఒక్కసారి ఆయన ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనతో పాటు ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు, మన ఆలోచనలో ఉన్నాడు, మన శ్వాసలో కూడా ఉన్నాడని చెప్పి మనం భావించినప్పుడు ఖచ్చితంగా బాబా మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాడు ఆ కథ ద్వారా. మనం ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం? మనం మామూలుగా ఈ సాయంత్రం కాస్త కొంచెం టైం కాగానే ఆకలేసి కాస్త స్నాక్స్ తెప్పించుకొని తింటాం. తినగానే కనీసం మన పక్కన ఎవరున్నారని కూడా మనం చూడం, ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి ఏవో 2 పునుగులో లేకపోతే 2 చిన్న బజ్జీలో తెప్పించుకొని తినేస్తాం. ప్రతి అనుక్షణం నువ్వు తినే ప్రతి ఆహారంలో ప్రతి దాంట్లో కూడా ఒక్కసారి నన్ను తలుచుకో, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. మనందరం కూడా అలవాటు చేసుకుంటే ఏంటంటే మనకు చాలా చక్కటి గుణం ఏర్పడుతుంది. అది దాంట్లో ఉన్నటువంటి. చాలా చక్కగా చెప్పారు సార్.